అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవవాక్యములు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందారు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా పరలోకపు అతి పరిశుద్ధుడగు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. మీ యొక్క ఆత్మతో మా యొక్క బ్రతుకులను, మా యొక్క ఆత్మను వెలిగించుము. మేము నేర్చుకోవలసిన నీతికరమైన, దీన మనసు కలిగిన, సాత్వికము సమాధానము కలిగిన నీ బోధను విని విశ్వాసాన్ని సంపాదించుకొని నీకు విధేయులకు ఆత్మ తండ్రి గారిని మాకు అందించుము, మాకు నేర్పించుము, మాకు బోధించుము. నైనా పరిశుద్ధాత్మ తండ్రి గారు చెబుతున్న మాటలను గ్రహించుకొని యోగ్యత కలిగిన మనస్సును మా ఎల్లరకు మీరు అందించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరకు నిత్యము అందింపచేస్తూ సమస్త అపవాది అపకారాలను తొలగించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్తగా గమనించితే గనక యోబు గ్రంథము బైబిల్ గ్రంథములో ఉన్న ఒక విశిష్టమైన, బహు విశ్వాస సహితమైన దేవుని వాక్యమునకు విధేయతను నేర్పించగలిగే గ్రంథము యోబు గారి గ్రంథం. 2వ అధ్యాయము ప్రారంభములో మనం చూడగలిగితే గనక, మొదటి అధ్యాయంలో కూడా మనము చూడగలిగితే గనక, మొదటి అధ్యాయము 6వ వచనంలో, 2వ అధ్యాయము 1వ వచనంలో, ఈ 2 వచనాలలో మనం చూడగలిగితే గనక సైతాను, అపవాది దేవుని దగ్గరకు వెళ్ళటం అనేది మనం నేర్చుకోగలుగుతాం, చూడగలుగుతాం. దేవుని దగ్గరకు అపవాది వెళ్ళగలదా? దేవుని దగ్గరకు అపవాది వెళ్ళి సమీపించి మాట్లాడగలదా? దేవుని యొక్క వాక్యములో ఉన్నదే కదా. ఎందుకు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయ విషయాన్ని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, తెలుసుకోవలసిన వారమై ఉన్నామంటే, ఇంతకుముందే మనం నేర్చుకున్నాం యోబు గ్రంథము గురించి మనం చెప్పుకునేటప్పుడు. యోబు గ్రంథములో సైతాను యొక్క క్రూరత్వము, సైతాను యొక్క మూర్ఖత్వము, సైతాను ఒక విశ్వాసిని ఎలాగా శ్రమ పెట్టడానికి ఎన్ని ఆలోచనలు చేస్తుంది, ఎంత ప్రయాస పెడతాది, ఎంత ఆవేదన కలిగిస్తుంది, ఎంత నిరుత్సాహపరుస్తుంది అన్న విషయాలు మనం ఈ యోబు గ్రంథము ద్వారా సైతాను అంతరంగమును, ఆలోచనను మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. ఇది నిలబెట్టే ఆత్మే కానీ పడగొట్టే ఆత్మ కాదు. దేవుడు నిలబెట్టేవాడు. దేవుడు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు అపవాది ఎందుకు వచ్చింది, అపవాది వెళ్ళటానికి అవకాశం ఉందా అని దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే యోబు గ్రంథంలో మనకి కొన్ని లోకాలు కనబడతాయి. దేవలోకమని, దేవదూతల లోకమని. ఈ యొక్క లోకాలను దైవజనులు దేవదాసు అయ్యగారు రక్షణ మహాసంకల్పంలో మనకు చెప్పుకొని వచ్చారు. 7 లోకాలు: దేవలోకము, దేవదూతల లోకము, మోక్షలోకము, వాయుమండల లోకము, భూలోకము. ఇట్లాగా 7 లోకాల గురించి కూడా
దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా దేవుడు మనకి కొంత రక్షణ సంకల్పమును మనకు నేర్పించారు. ఈ రక్షణ సంకల్పము అనే బోధ ఎక్కడ ప్రారంభమయ్యింది అన్న విషయం కూడా మనకి యోబు గ్రంథంలో ఆలోచన సభ దగ్గర మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆ విషయాలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యము విషయంలో జాగ్రత్తగా చదవబడిన భాగంలో మనం చూస్తే గనక సైతాను యొక్క కుయుక్తి, దేవుని యొక్క మహిమ స్థితి, మానవుని యొక్క మహిమ ఆసక్తి స్థితి, ఈ మూడు స్థితులు కూడా యోబు గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. దేవుని దగ్గరకు విశ్వాసి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడే విశ్వాసిని చెడగొట్టే బుద్ధి సైతానిది. దేవుని మీద ఆధారపడే బుద్ధిని, దేవుని దగ్గర స్థిరపడాలనే బుద్ధిని, దేవునితో నివాసము చేయాలన్న బుద్ధిని, దేవుని యొక్క సన్నిధిలో సహవాసము చేయాలన్న ఆలోచన కలిగిన స్థితిని పాడు చేసేవాడు ఎవరనిసరంటే అపవాది. దేవుని యొక్క వాక్యక్రమములో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక సైతాను కూడా స్వతంత్రురాలే, సైతానుడు కూడా స్వతంత్రుగానే ఉన్నవాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే, వాని యొక్క స్వతంత్రము, వాని యొక్క స్వేచ్ఛ దేనికి ఉపయోగిస్తున్నాడు అనిస్తానంటే విశ్వాసిని పాడు చేయటానికి, విశ్వాసపు భ్రష్టత్వంలో విశ్వాసిని దిగజార్చటానికి వాడి ఆలోచన, వాడి స్వేచ్ఛ, వాడి యొక్క స్వాతంత్రపు స్థితి, విశ్వాసమైన బ్రతుకునంతటిని కూడా ఏం చేస్తుంటే విశ్వాస భ్రష్టత్వంలోనికి దిగజార్చేలాగా వాడి ఆలోచనలు ఉంటున్నాయి. అందుకనే అపవాది యొక్క ఆలోచన ఈ యొక్క వాక్యములో మనం తెలుసుకోగలిగితే గనక, యోబు గారు బలానమ్మకమైన వాడు, దేవుని చేతే న్యాయస్థుడని, దేవుని చేతే యథార్థవంతుడని, దేవుని చేతే దేవుని యొక్క కార్యక్రమంలో భయభక్తులు కలిగిన వాడని, దేవుని చేతే దేవుని యొక్క కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వాడని, ప్రార్థనాపరుడని దేవుడే స్వయముగా యోబు గారి గురించి చెప్పడం అనేది మనం ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి? యోబు గ్రంథములో ఉన్న విషయాలను ఎందుకు మనం ధ్యానించుకోవాలి అని మనం వాటిని తెలుసుకోకముందు సైతాను యొక్క అంతరంగము ఈ గ్రంథములో స్పష్టముగా బయటపడుతుంది. సైతాను యొక్క అంతరంగము ఎప్పుడూ కూడా విశ్వాసిని పాడు చేసేదే. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న ఒక బలమైన విశ్వాసిగా, భయభక్తులు కలిగిన విశ్వాసి యొక్క జీవితాన్ని అప్రయిష్టపాలు, నిందల పాలు, వ్యాధి పాలు, చిక్కుల పాలు, అవమానాల పాలు, దుస్థితి పాలు, దుర్మార్గత పాలు చేసే ఆ యొక్క ఆలోచన కలిగిన స్థితి ఎవరిది అనిసినంటే అపవాదిది. ఇటువంటి అపవాది ఏమి ఆలోచిస్తుందనిస్తానంటే, నీవు యోబు గారికి సహాయంగా ఉన్నావు కాబట్టే యోబు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి కూడా నిందిస్తుంది, దేవుని క్రమమును నిందిస్తుంది, దేవుని ప్రేమను నిందిస్తుంది, దేవుని యొక్క చిత్తమును నిందిస్తుంది, దేవుని కనికరమును నిందిస్తుంది, యోబు విశ్వాసాన్ని నిందిస్తుంది, యోబులో ఉన్న భక్తిని నిందిస్తుంది, యోబు బ్రతుకును హేళన చేస్తుంది, యోబు భయభక్తులను విలువ లేకుండా చూస్తుంది. మనము కూడా భయభక్తులు లేనప్పుడు, విశ్వాసము లేనప్పుడు, దేవుడి మీద ఆసక్తి లేనప్పుడు విలువ తక్కువగా చూస్తాం, హేళనగా చూస్తాం, బలహీనముగా చూస్తాం దేవుని క్రమమును, దేవుని యొక్క చిత్తమును. ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించుకోవలసిన వారమైనామనిసరంటే, యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడైన యెహోవా తండ్రి ఎటువంటి వారనిసరంటే మహిమస్వరూపి. దేవుడేమో మహిమస్వరూపి, ఈ యొక్క సైతానేమో దురాత్మ ఆత్మస్వరూపిగా ఉన్నది. అనగా సైతాను కూడా ఆత్మస్వరూపే, కానీ ఆ ఆత్మ దురాత్మ స్వరూపిగా మార్చబడినది. కానీ మానవుడు మాత్రం మట్టివాడు కాబట్టి ఈ మట్టి మానవుడు మరలా మహిమ స్థితిలోనికి మార్చబడటానికి విశ్వాసం అనే సింహాసనం మీద కూర్చున్నాడు.
విశ్వాసం అనే సింహాసనం మీద కూర్చొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూస్తూ దివారాత్రములు కూడా దేవుని యొక్క ఆత్మను పోషించుకుంటున్న, ఆత్మ మీద ఆసక్తి కలిగి ఆత్మను వెలిగించుకుంటున్న విశ్వాసపు పుత్రుడుగా ఉన్నవారు ఎవరనిస్తారంటే యోబు గారు. ఇటువంటి విశ్వాసము మీద ఉన్న యోబు గారి దగ్గరకు విషయంలో సైతానే వచ్చింది. యోబు గారు సైతాను దగ్గరికి వెళ్ళలేదు. యోబు యొక్క విషయంలో జాగ్రత్తగా గమనిస్తే గనక యోబుకి సైతానికి సంబంధం ఏముంది? యోబు సైతాను యొక్క విషయాలు ఏమన్నా తెలుసుకున్నాడా? సైతాను సమానమైన స్థితిలో ఏమైనా ఉన్నాడా అనిసనంటే యోబు మాటలో కానీ హృదయములో కానీ పాపము లేనివాడిగా దేవుడే వ్రాయించాడు. ఇటువంటి నీతిమంతుడు, ఇటువంటి యథార్థవంతుడు, ఇటువంటి దేవుని యొక్క జ్ఞానము తప్పించి మరి యొక్క పాప జ్ఞానము లేనివాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, అపవాది ఎక్కడ విశ్వాసి స్థిరముగా ఎదుగుతున్నాడో, ఎక్కడ విశ్వాసము ఏ స్థలములో అయితే విశ్వాసము దేవుని చేత నేర్పించబడుతుందో, విశ్వాసము ఎవరి చేత అయితే నేర్పించబడుతుందో వాటిని ఆ స్థలమును పాడు చేసేవాడు ఎవడనిస్తానంటే అపవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు యోబు గారు. అస్థిరమైన బుద్ధితో స్థిరత్వము లేని ఆత్మస్వరూపిగా ఉన్నవాడు అపవాది. ఆత్మ అయితే ఉన్నది కానీ దురాత్మ సమానమైన స్థితిని బట్టి ఆత్మ ఎలాగుందనిసనంటే కుదురులేని ఆత్మ సైతానిది. తిరుగుబాటు చేసే ఆత్మ, హేళన చేసే ఆత్మ, దేవుని యొక్క కార్యమును హేళన చేసి కించపరిచే ఆత్మ, గౌరవించని ఆత్మ, విలువివ్వని ఆత్మ, మర్యాద ఇవ్వని ఆత్మ సైతాను ఆత్మ. దేవుని విశ్వాసులను కూడా విలువ తక్కువగా చూసింది. దేవుని విశ్వాసి అయిన యోబు గారి యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఈ యొక్క కుదురులేని ఆత్మస్వరూపి అయిన ఈ అపవాది ఏమి చేశాడనిసనంటే యోబు గారి విషయంలో దేవుణ్ణేమో నేరస్తుని చేశాడు, యోబుని కూడా నేరస్తునిగా చేస్తున్నాడు. దేవుడి మీద నేరం ఏంటంటే, నీవు ఇస్తున్నావు కాబట్టి, నీవు రక్షిస్తున్నావు కాబట్టి. యోబు ఎటువంటి వాడిగా ఉన్నాడంటే అన్నీ ఉన్నవాడిగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క స్థితిని బట్టి యోబు గారి యొక్క అంతరంగము దేవునికి తెలుసు కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఇస్తానంటే యోబు విశ్వాసము సింహాసనము వంటిది. యోబు గారి యొక్క విశ్వాసము ఎటువంటి సింహాసనం అనిసనంటే దేవుణ్ణే సింహాసనముగా వేసుకున్న విశ్వాసము. దేవుడి తప్పించి వేరొక విశ్వాసము లేదు. అటువంటి విశ్వాసపు స్థితిలో స్థిరముగా ఉన్న యోబుని ఏం చేసిందంటే కుదురు లేనివాడిగా చేసింది, ప్రశాంతత లేనివాడిగా చేసింది, ఆరోగ్యము లేనివాడిగా చేసింది, అశాంతి కలిగిన వాడిగా చేసింది, హేళన కలిగిన వాడిగా చేసింది, అవమానము కలిగిన వాడిగా చేసింది, ఆందోళన కలిగిన వాడిగా చేసింది, ఎవరూ లేని వారిగా చేసింది. ఒంటరి బ్రతుకును చేయటమే కాదు, లేని మాటలను రప్పించి హేళన కూడా చేయించింది సైతాను. ఎందుకు ఈ మాటను దేవుని యొక్క వాక్య క్రమంలో మనం నేర్చుకోవాలనిసనంటే, దేవుడేమో లేపగలిగిన వాడు, లేపేవాడు, లేపి నిలవబెట్టేవాడు దేవుడు. లేపుతున్న దేవుణ్ణి, నిలవబెడుతున్న దేవుణ్ణి కాదని చెప్పి లోకమును ప్రేమించాలని లోక సంబంధమైన జ్ఞానాన్ని బోధించి యోబు విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తుంది సైతాను. దేవుని ఆలోచనేమో లేపాలి, లెగుస్తాడు, నిలుపుతాడు, నిలవబడుగుతాడు, నిలవబడి దేవుని యొక్క సాక్షిగా బ్రతుకుతాడు. కానీ సైతాను స్థితి ఏంటంటే పడిపోవాలి, నాశనమైపోవాలి, సిదిగిపోవాలి. నేను నా కళ్ళెదురుగుండా అటువంటి వాడు మంచిగా ఉండకూడదని చెప్పి సైతాను బుద్ధి ఏం చేసిందని ఇస్తానంటే యోబుని శ్రమల పాలు చేసింది. కానీ యోబు ఆలోచన ఎలాగుందని ఇస్తానంటే దేవుడు లేపగలిగిన వాడు,
దేవుడు నిలవబెట్టేవాడు, నిలవబెట్టి నింపేవాడు, నిలవబెట్టి నింపడమే కాదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టు దీవించగలిగే సమర్థత కలిగిన వాడు నా దేవుడు అని చెప్పి యోబు యొక్క విశ్వాసము తీర్మానము చేసుకుంది. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, దేవుని యొక్క కుమారుడిగా ఉన్నవాడు ఎవరు అనిసనంటే దేవదూతలు. ఈ దేవదూతలతో కలిపి వెళ్ళిన సైతాను అక్కడ ఏం చేస్తుంది అనిసనంటే విశ్వాస సంబంధమైన క్రియను పాడు చేస్తుంది, విశ్వాస సంబంధమైన బ్రతుకును పాడు చేస్తుంది. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిసనంటే, సైతాను యథార్థవంతునిపై, నీతిపరునిపై, దేవుని యొక్క కార్యమును జరిగించేవాడిపై, ప్రార్థనాపరుడిపై సైతాను లేని నిందను ఉన్న నిందగా చేసింది. సైతాను లేని అవమానమును ఉన్న నిందగా చేసి సైతాను యోబు మీద దాడి చేయటం ప్రారంభించింది. ఎంతగా దాడి చేసింది అనిసనంటే, ఎవరూ లేని వానిగా దాడి చేసింది. లోకము చేత తృణీకరింపబడిన వానిగా, పాపానికి రూపము కలిగిన వానిగా, శాపగ్రస్తునిగా మార్చడానికి స్థితిలో దాడి చేసింది. శాపగ్రస్తునిగా మార్చగలిగేంతగా దాడి చేసినా సరే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, దేవుని యొక్క ఆత్మీయ క్రమాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, సైతాను నాశనము చేసేంతగా యోబును వదిలిపెట్టలేదు. యోబు బ్రతుకుని, యోబు గారి యొక్క జీవితాన్ని వదిలిపెట్టలేదు. నాశనం అయ్యేంత వరకు కూడా పీడిస్తూనే ఉంది, పీడించాలని అనుకుంది, విశ్వాసాన్ని చెడగొట్టాలనుకుంది, విశ్వాసపు బ్రతుకును కూల్చేయాలనుకుంది. విశ్వాసం అనేది ఉండకూడదు అని చూసింది. దేవుడు అనేవాడు ఉండకూడదు, దేవుని కార్యం అనేది ఉండకూడదు, దేవుని కార్యక్రమం అనేది జరగకూడదు. నా స్థితే జరగాలి, నా బుద్ధే నెగ్గాలి, నా చిత్తమే నెగ్గాలి, నా ఇష్టమే నెరవేరాలి, నాకు నచ్చినట్టుగా బ్రతకాలి అని అనుకున్న స్వభావము సైతాను సంబంధమైన స్వభావము. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, యోబును దేవుణ్ణి దూషించేవానిగా చెయ్యాలని, అటువంటి మూర్ఖపు స్థితిని, అటువంటి విశ్వాసము లేని వానిగా చెయ్యాలని చెప్పి యోబును ఎలాగ చిత్రీకరిస్తుందనిసనంటే, దేవుడిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. అందుకనే యోబు గ్రంథము 2వ అధ్యాయంలో చూడగలిగితే గనక, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, దేవుణ్ణి నిందించమంటాం, దేవుని మీద నిందవై, దేవుని కార్యక్రమం మీద నిందవై, దేవుని మనిషి మీద నిందవై, దేవుని యొక్క వాక్యము మీద నిందవై అని చెప్పే బుద్ధి ఏ బుద్ధి అనిసనంటే మూర్ఖపు బుద్ధి. అందుకనే యోబు గారి అంటున్న మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు. ఎలాగంట? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. సొంత భార్యే కదా, శ్రమ ఎక్కడుంది? సొంత భార్యే ఉంది. శ్రమలో ఆదరించవలసింది, శ్రమలో ప్రేమించవలసింది, శ్రమలో తోడుగా ఉండవలసింది. ఆ శ్రమను ఇంకా ఏం చేస్తుంది అనిస్తానంటే, ఇంకా కించపరిచేలాగా, ఇంకా హేళన చేసేలాగా, ఇంకా ఎగతాళి చేసేలాగా, ఇంకా నొచ్చుకునేలాగా, ఇంకా విలువ తక్కువగా మాట్లాడుతుంది. ఎందుకని? దేవుని భయం లేకపోవటాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోవడాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మతండ్రి గారి యొక్క నడిపింపు లేకపోవటాన్ని బట్టి, సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటనిసనంటే ఎలాగైనా సరే విశ్వాసాన్ని తీసివేయాలి, ఎలాగైనా సరే విశ్వాసపు జీవితాన్ని తీసివేయాలని చెప్పి సైతాను మాటలతో ఎంత శోధించినా సరే, ఎన్ని ప్రతికూల మాటలు మాట్లాడుతుండేటప్పటికీ, మాటల ద్వారా ఎంత కించపరుస్తున్నా, పనుల ద్వారా ఎంత హేళన చేస్తున్నా, క్రియలతో ఎంత విలువ తక్కువగా చూస్తున్నా సరే, యోబు గారిలో ఉన్న విశ్వాసం మాత్రం దేవుని మీద స్థిరముగా ఉండిపోయింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, విశ్వాసమే లేకపోతే దేవుడి మీద నిందేసేవాడిగా మారిపోయేవాడు. నిందేసేవాడిగా యోబు గారు మారిపోయేవారు. కానీ నిందేసేవాడిగా లేడు, కానీ దేవుని కోసం నిందైనా భరించేవాడిగా, దేవుని కోసం అవమానాన్ని భరించేవాడిగా
మౌనముగా ఉండి దేవుడి మీద ఆధారపడినవాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక యోబుని పోల్చుకోలేని స్థితిలోనికి సైతాను శోధించింది. యోబులో ఏముండకూడదంటే భక్తి ఉండకూడదు, యోబులో విశ్వాసం ఉండకూడదు, యోబు దేవుని దూషించాలి, అందరి ముందు కూడా యోబు భక్తి అబద్ధమై ఉండాలి, యోబు భక్తి బ్రతుకే అబద్ధమై ఉండాలి, యోబు అబద్ధికుడిగా ఉండాలి, వేషధారిగా ఉండాలి, యోబు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు కాదని సైతాను ఎంతగానో దాడి చేసింది యోబు గారి మీద. చూడండి, సైతాను బుద్ధి ఎంత ప్రతికూలంగా ఆలోచిస్తుందో, ఎంత వేషధారణగా ఆలోచిస్తుందో, ఎంత మోసకరంగా ఆలోచిస్తుంది. ఒక దరి నుంచేమో దేవుడి యొక్క స్థితిని హేళన చేస్తుంది, ఒక దరి నుంచేమో విశ్వాసినేమో గాయపరుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనికి దిగజార్చి ఇంకా కృంగదీయాలి, ఇంకా కుదిల్చేయాలి, ఇంకా నాశనం చేయాలి, ఇంకా బాధ పెట్టాలి, ఇంకా శ్రమ పెట్టాలి, ఇంకా వేదన పాలు చేయాలి, ఇంకా ఒంటరితనం చేయాలి. అసలు విశ్వాసం అనేది ఆత్మీయ జీవితంలో దేవుడు అనేవాడే లేకుండా చేయాలని చూస్తుంది సైతాన్ ఆలోచన. ఎంత భయంకరమైన దుష్టాలోచన, మూర్ఖపు ఆలోచన మనల్ని మనం తెలుసుకోవలసిన వారమైన, మనల్ని మనం యోబు గారిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. యోబు గారి యొక్క విశ్వాస జీవితం ఎలాగ ఉందంటే స్థిరముగా ఉంది, బలముగా ఉంది, నీతిగా ఉంది, యథార్థముగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. దేవుని వైపు మాత్రమే చూడగలుగుతున్నాడు, దేవుడి మీద మాత్రమే ఆధారపడగలుగుతున్నాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క దయను, దేవుని యొక్క స్థితిని ఎగతాళి చేయని విశ్వాసం, అవసరాల కోసం ఉన్న విశ్వాసం కాదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడనేవాడు ఉంటే చాలు అంటున్న విశ్వాసం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని యొక్క స్థితినే అబద్ధంగా చిత్రీకరించాలనుకుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, దేవుని ఆలోచన విశ్వాసి ఎదగాలి. సైతాన్ ఆలోచన ఏంటంటే, విశ్వాసికి దేవుడి మీద నమ్మకం ఉండకూడదు, దేవుని పని మీద, దేవుని కార్యక్రమం మీద, దేవుడి వాక్యం మీద నమ్మకం ఉండకూడదు. ఇది సైతాన్ ఆలోచన. కానీ ప్రభు అన్న మాట ఏంటంటే, వినుట వల్ల విశ్వాసం అన్నాడు. యోబు గారికి అప్పటికి దేవాలయం లేదు, యాజకులు లేరు, ధర్మశాస్త్రము లేదు. నోవాహు గారి కాలంలో ఎలాగైతే నోవాహు గారు తన సొంతంగా కుటుంబ యజమానుడిగా ఉండి ఎలాగైతే బలిపీఠం మీద అర్పణర్పించారో, అబ్రహాము గారు ఎలాగైతే యాజకుడు లేని సమయంలో సొంతంగా బలిపీఠం మీద అర్పణర్పించారో, యాకోబు గారి జీవితంలో ఎలాగైతే చూసామో అటువంటి రోజుల్లో ఉన్నట్లుగా యోబు గారి రోజులు కూడా అటువంటి రోజులే. కాబట్టి యాజకుడు లేని సమయంలో, ధర్మశాస్త్రము లేని సమయంలో, మందిరము లేని సమయంలో తన అంతరంగంలో ఉన్న ఆత్మను బట్టి ఏం చేస్తున్నాడంటే, ఆత్మ తండ్రి గారైన పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా తన యొక్క భక్తిని నడిపించుకుంటున్నాడు. ఆ భక్తిని విలువ తగ్గించాలి, ఆ భక్తిని లేకుండా చేయాలి, ఆ భక్తిని తీసివేయాలి, ఆ భక్తి జీవితాన్ని తొలగించాలి. ఇది భక్తి కాదు, ఇది వేషధారణ అని దేవుని ముందు, లోకము ముందు యోబుని సిగ్గుపరచాలని ఎన్ని శ్రమలు పెట్టిందో, ఎన్ని ప్రతికూల బాధలను అన్యాయముగా ఏం చేసిందనిసనంటే నిందలు వేసింది, అవమానించింది, ఏమీ లేనివాడిగా చేసేసింది. చివరికి శరీరంలో ఆరోగ్యము కూడా లేనివాడిగా మార్చేసింది. అపవాది కుతంత్రత, కుళ్ళు, వేషధారణ, కపటము, మోసము ఎంత భయంకరంగా పని చేస్తుందో మనల్ని ఒకసారి యోబు గారి ద్వారా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. యోబు గారి జీవితంలో నిజమైన యథార్థత కలిగిన, నీతి కలిగిన భక్తి ఉంది. నిజమైన భక్తి, యథార్థత కలిగిన భక్తి. ప్రతికూలతలు వచ్చినా సరే పరిశుద్ధతను పోగొట్టకూడదనే భక్తి కలిగిన వారు ఎవరు అనిస్తునంటే ఈ యొక్క యోబు గారు. ఇటువంటి యోబు గారి యొక్క ఆత్మీయ జీవితంలో శత్రులు ఎవరనిస్తునంటే, ఒకటి కట్టుకున్న భార్యే, రెండవది ఎవరనిస్తునంటే నలుగురు యొక్క స్నేహితుల యొక్క మాటలు,
ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, యోబు గారి యొక్క విశ్వాస సహితమైన జీవితంలో అతి ప్రమాదకరముగా సైతాను ఎవరిని వాడింది అనిసినంటే, భార్యని, నలుగురు స్నేహితులను వాడింది. ఎవరు? దేవుని యొక్క వాక్యక్రమంలో చూస్తే గనక మొదటిది ఎవరనిసినంటే, తన యొక్క సతీమనైన భార్య యొక్క శత్రువుగా మాట్లాడితే, ఈ యొక్క నలుగురు యొక్క స్నేహితులు ఎవరనిస్తారంటే, ఈ నలుగురు స్నేహితులు ఎవరనిస్తారంటే, ఎలీఫజు, తెమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దాదు, నయామతీయుడైన జోఫరు, రాము వంశస్థుడగు బూజీడగు బరాకయేలు కుమారుడగు ఎలుహు. ఈ నలుగురు కూడా ఎంత ప్రతికూలంగా మాట్లాడారు అనేది మనం ముందుంచే వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. ఏ మాట మాట్లాడినా సరే వీరు ఆదరణ కలిగించే మాటలు మాట్లాడలేదు, కానీ యోబు యొక్క విశ్వాసాన్ని తగ్గించే మాటలే మాట్లాడారు. యోబు యొక్క భక్తిని తగ్గించేలాగా, కించపరిచేలాగా, విలువ తక్కువగా, విలువహీనత కలిగిన స్థితిలో మాట్లాడుకొని వచ్చారు. భక్తిలో ఉండవలసింది దేవుడు, కానీ భక్తి జీవితంలో మనం చూడవలసింది దేవుడిని చూడాలి. భక్తి జీవితంలో మనం చూడవలసింది ఎవరిని చూడాలని సరంటే, దేవుని యొక్క కార్యమును చూడగలగాలి, దేవుని యొక్క స్థితిని మనం చూడగలగాలి. కానీ వీరేం చేశారని సరంటే, యోబు గారికి తీర్పు తీర్చే స్థితిలోనికి ఒక మనిషి విలువ తక్కువగా ఉన్నాడని సరంటే, లోకము చాలా బలహీనంగా మాట్లాడుతుంది. లోకములో ఉన్న బుద్ధే ఏంటనిసనంటే, విలువ తక్కువగా మాట్లాడడం, విలువ తగ్గించి మాట్లాడటం, గౌరవం లేకుండా మాట్లాడడం, మర్యాద లేకుండా మాట్లాడటం, విస్తారముగా మాట్లాడడం, విధేయత లేకుండా మాట్లాడటం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని సరంటే, లోకములో ఉన్నదంతా కూడా ఏంటంటే సైతానే. లోకంలో ఉన్నది అపవాది సంబంధమైన స్థితి ఏం చేస్తుందంటే, అపవాది సంబంధమైన కార్యము వైపు నడిపిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి, ఎంత పరిశుద్ధమైన బ్రతికి ఆశపడాలని బ్రతికుతున్నప్పటికీ కూడా సైతాన్ ఏం చేసిందంటే, ఎగతాళి చేస్తూనే ఉంది, ఆవేదన కలిగిస్తూనే ఉంది, అలుపెరగని ఆవేదన కలిగిస్తుంది. ఆయాసపడుతున్నా సరే ఇంకా 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 ప్రతికూలమైన పరిస్థితుల వైపే యోబు యొక్క జీవితమును నడిపించడానికి ఇష్టపడుతుంది. కానీ నిజమైన విశ్వాసాన్ని ఒప్పుకోవడానికి, నిజమైన విశ్వాసాన్ని, నీతి కలిగిన విశ్వాసాన్ని, దేవుడు స్థిరముగా ఉన్న విశ్వాసాన్ని ఒప్పుకోవడానికి సైతాను ఇష్టపడటం లేదు. మనం కూడా గ్రహించుకోవలసిన వారు, ఏ బుద్ధితో దేవుడిని మనం ఇష్టపడుతున్నాం, ఏ జ్ఞానముతో, ఏ ఆలోచనతో, ఏ పరిస్థితులతో దేవునితో మనం సహవాసం చేస్తున్నాం, దేవుని మీద నమ్మకముగా ఉన్నాం, దేవుని మీద విశ్వాసంగా ఉన్నాం, దేవుని కోసం బ్రతకగలుగుతున్నామని మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, యోబు గ్రంథములో దేవుడి యొక్క కృపను బట్టి 77 విజ్ఞాన అంశాలు యోబు గారు మనకు నేర్పించారు. 77 తెలియని విషయాలను యోబు గ్రంథము ద్వారా మనం తెలుసుకునే వారముగా ఉంటున్నాం. శ్రమలు ఎందుకు వస్తాయి మనిషికి, నీతిమంతునికి కూడా శ్రమలు వస్తాయా అని చెప్పే గ్రంథము ఏ గ్రంథము, కారణము కలిగిన గ్రంథము ఏ గ్రంథం అనిసనంటే యోబు గారి గ్రంథం. దేవునికి సాక్షిగా నిలబడ్డారు యోబు గారు. సైతాను కూడా సిగ్గుపడే సాక్షిగా నిలబడ్డారు యోబు గారు. మాటలన్న భార్య కూడా సిగ్గొచ్చేలాగా దేవునికి మహిమకరంగా నిలబడ్డారు యోబు గారు. సృష్టి అయినలో ఉన్న సంఘానికి కూడా సాక్ష్యముగా మన ఎదుట నిలబడుతున్నారు ఈ రోజుకి కూడా యోబు గారు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో ఎందుకు మాటలు మనం నేర్చుకోవలసిన వారమైనసరంటే, భక్తి జీవితం అంతా కూడా దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో చూడగలిగితే గనక యోబు గారి యొక్క భక్తి ఎటువంటి భక్తి అనిసనంటే నీతికరమైన భక్తి. విశ్వాసం అనేది ఎలాగుండాలి అనిసనంటే యోబు గారిని చూస్తే ఇది విశ్వాసం అని మనం ఆలోచన చేసుకోవాలి. యోబు గారి యొక్క విశ్వాసమే నీతి కలిగిన విశ్వాసం.
యథార్థత కలిగిన విశ్వాసం, పరిశుద్ధత కలిగిన విశ్వాసం, ప్రభువుని సంతోషపరిచే విశ్వాసం, సైతానిని అపవాదిని సిగ్గుపరిచే విశ్వాసం. అటువంటి విశ్వాసం మనము నేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? మనము కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నామా? మనము కుదుర్చుకొని మనలో ఉంచుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, సైతాను అంతరంగము చీకటిగా చేసేసింది, చీకటి వైపు నడిపించింది. చీకటికరముగా నడిపిస్తూ ఏమంటుంది అనేసనంటే, ఇది నీ శాపం అంటుంది, ఇది నీ బ్రతుకు అంటుంది, ఇది నీ పాప ఫలితం అనిపిస్తుంది. ఈ మాటలన్నీ అనిపిస్తుంది. యోబు గారిని ఇన్ని మాటలు భరించారు, ఎంత ఓర్చుకున్నారో. స్నేహితులు అంటున్న మాటలకి తర్వాత వచ్చే వాక్యములో, తర్వాత వచ్చే భాగంలో యోబు గారి యొక్క స్నేహితుల గురించి మనం నేర్చుకున్నారు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్దివారము దీవించుము. విన్న వాక్యాన్ని బట్టి మా అంతరంగమును శుద్ధి చేయము. విన్న వాక్యమును బట్టి మా అంతరంగంలో నీ ఆత్మీయ కార్యక్రమం జరిగించుకును. విన్న వాక్యమును బట్టి నీ సుబుద్ధిని, నీ సుజ్ఞానమును, నీ విధేయతను, నీ విశ్వాసమును, నీ నడిపింపును, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వసహాయమును మా ఆత్మీయ జీవితానికి అందించి సైతాను నిత్యము సిగ్గుపడులాగన మా ఆత్మలను నువ్వు పోషించి నీవే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ సమస్త అపకారాలన్నీ అపవాదికి సిగ్గు కలుగులాగున ప్రభు లయపరుస్తూ ప్రభు నిత్యము మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.